వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి A5గా ఉన్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి. సో ఇది ఆయన A5గా కాదు, ఈయనదే మొత్తం కీలక పాత్ర అని చెప్పేసి వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి విచారణ కూడా జరిగింది. అండ్ ఓవరాల్ గా అసలు ఏం జరిగింది, కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఏపీ సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిది కీలక పాత్ర అని వివేకా కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన సునీతారెడ్డి తరపు న్యాయవాది టి స్వేచ్ఛ వాదనలు వినిపిస్తూ శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని అభ్యర్థించారు. హత్యాస్థలంలో ఆధారాల చెరిపివేత అభియోగాలు మాత్రమే ఉన్నాయి అంటూ పిటిషనర్ తప్పించుకోవాలని చూస్తున్నారని, వివేకాను హత్య చేయడానికి కుట్ర చేశారు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులతో శివశంకర్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని, దీనిని అమలు చేయడానికి A1 గంగిరెడ్డిని ఎంచుకున్నారు అని తెలియజేశారు. అంతా మేం చూసుకుంటాము అని దస్తగిరికి స్వయంగా ఫోన్లో భరోసా ఇచ్చారని తెలియజేశారు. అవినాష్ రెడ్డి తదితరులతో శివశంకర్ రెడ్డి చర్చలు జరిపిన వాట్సాప్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ డేటా ఉందన్నారు. 2 ఏళ్లుగా శివశంకర్ రెడ్డికి వివేకాకు మాటలు లేవని, అయినప్పటికీ వివేక ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని తెలిపారు. హత్య కుట్ర అమలుకు 40 కోట్లు అందజేశారని తెలిపారు. ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి వివేకానే కారణమనే కోపం ఉందని, కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం మొత్తం శివశంకర్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు బదిలీలు, ప్రమోషన్లు ఆయన చేతిలోనే ఉన్నాయన్నారు. అదనపు ఎస్పీ స్థాయి వ్యక్తి ప్రమోషన్ గురించి చర్చించిన కాల్ డేటా కూడా ఉందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన డేటా ఉందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, వివేక హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కొనసాగడం జరిగింది. వాదనలో భాగంగా చాలా కీలకమైనటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది. శివశంకర్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆధారాలు చెరిపివేత ఇతని యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. హత్యకు ముందు రెక్కి నిర్వహించడంలో శివశంకర్ రెడ్డి పాత్రే ఎక్కువగా ఉంది. మరోవైపు కుట్ర అమలు చేసేందుకు కూడా శివశంకర్ రెడ్డి డబ్బులు ఇచ్చారనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి సునీతారెడ్డి యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. మా ప్రాణాలకు సైతం ముప్పు ఉంది, శివశంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ హత్య కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ పరిస్థితుల్లో అతనికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా పదే తన వాదన కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ఆధారాలు చెరిపివేతలో కూడా ఇతని యొక్క పాత్ర ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయవద్దంటూ కూడా వాదనలు కూడా వినిపించారు. దీంతో ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ప్రస్తుతం అయితే తీర్పు రిజర్వ్ లో పెట్టింది. మరి తీర్పు ఎప్పుడు ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.